ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్య ధ్యానాలతో మీ ముందుకు రావడానికి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మీరు కూడా వింటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆత్మలో బలపడుతున్నారని మనసారా నమ్ముతూ ఉన్నాను. ఈ దిన వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురు. హల్లెలూయా. ప్రార్థన అనగానే మనం పెద్ద లిస్టు రాసేసుకుంటాం కదా. దేవునితో నా అవసరతలన్నీ చెప్పాలి, దేవుడు వాటిని తీర్చాలన్న కోరిక ఆశ నీలో ఉంటుంది. కానీ ప్రార్థన అంటే అది మాత్రమే కాదు. ప్రార్థనలో చాలా అంశాలు దాగి ఉన్నాయి. ప్రార్థన అనగా దేవుని స్తుతించుట. మొట్టమొదటిగా విజ్ఞాపన, ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. ప్రతి ప్రార్థనలో ఇవి 3 ఉన్నట్లయితే ఆ ప్రార్థన సంపూర్ణంగా మార్చబడుతుంది. కాబట్టి ఈ దినాన నువ్వేదైతే దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నావో అది పొందుకొని ఉన్నానని నువ్వు నమ్మితే ఖచ్చితంగా నువ్వు ఒక కార్యాన్ని చూస్తావని దేవుని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఆవగింజంత విశ్వాసము నీకుంటే ఖచ్చితంగా కొండలను పెకిలించగలిగే కార్యమును నువ్వు చూస్తావు. చాలామంది అడుగుతారు దేవుని సన్నిధిలో, కానీ నిజంగా అవుతుందా అన్న సందేహము. దేవుణ్ణి అడుగుతారు, మరలా వేరే వాటి మీద కూడా విశ్వాసం ఉంచుతారు. దేవుణ్ణి అడిగి చూస్తారు, మరి వేరే వారిని కూడా అడుగుతూ ఉంటారు. అది అవుతుందో అవ్వదో అన్న సందేహము మనిషిలో ఉంటుంది. సంపూర్ణంగా నువ్వు దేవుని నమ్మినట్లయితే, దేవుని మీద నువ్వు విశ్వసించినట్లయితే ఇంక వేటి మీద కూడా నీకు ఆశలు ఉండవు. దేవుడే నా కార్యాన్ని జరిగిస్తాడు, దేవుడే నా జీవితంలో ఈ యొక్క పనిని ముగిస్తాడు, నాకు దయచేస్తాడు అన్న విశ్వాసముని నీకు కలుగుతుంది. హల్లెలూయా. ఒక బాలిక ఉంది, స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్ళగానే అందరు చక్కగా ముస్తాబై వచ్చారు. ఎందుకంటే ఆ రోజు నా స్కూల్లో ఏదో ప్రోగ్రాం ఉంది సాయంకాలపు వేళ. అయితే అందరు చక్కగా రెడీ అయ్యి వచ్చారు. చేతుల్లో, మెడలో, చెవుల్లో అన్నీ చక్కగా ముస్తాబై వచ్చారు. అయితే ఈ అమ్మాయి మాత్రము డ్రెస్ మాత్రమే వేసుకొని వెళ్ళింది. చేతులకి గాజులు కానీ కమ్మలు కానీ అవేమి వేసుకొని వెళ్ళలేదు. మిగతా వారందరూ అడుగుతూ ఉన్నారు, ఏంటి నువ్వేం వేసుకోకుండా అలాగ వచ్చేసావు అంటే, ఎందుకు వేసుకోలేదు, నేను వేసుకున్నాను చూడండి అన్నట్లుగా చెప్తుందంట. అందరూ నీకేమైనా పిచ్చా, ఏమి వేసుకోకుండానే వేసుకున్నానని ఎలా చెప్తున్నావు అని అందరు హేళన చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? ఆ అమ్మాయి ఏమని నమ్మిందంటే, ఎందుకు లేవు, ఆ అమ్మాయి ఎందుకు అలా పలికిందో తెలుసా? ఎందుకంటే తనకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ తన తండ్రితో అనగా వారి యొక్క నాన్నతో ఆమె చెప్పింది. నాన్నగారు, నాకు పలానా టైం కల్లా నా చేతులకు ఇటువంటి గాజులు కావాలి, నా చెవులకు ఇటువంటి కమ్మలు కావాలి, నా మెడలో ఇలాంటి చైన్ నాకు కావాలి, ఖచ్చితంగా ఈ టైంకి మీరు తీసుకొని రావాలని తండ్రితో షేర్ చేసింది. అయితే అదే మాటను ఆ ఫ్రెండ్స్తో షేర్ చేస్తుంది. నాకన్నీ ఉన్నాయి. వాస్తవానికి ఆమె చేతులు ఏమీ లేవు, చెవుల్లో ఏమీ లేవు, మెడలో ఏమీ లేనప్పటికీ ఆ అమ్మాయి మాత్రం విశ్వాసంతో చెప్పగలుగుతుంది, ఎందుకు లేవు, నాకు అన్నీ ఉన్నాయి, మీరే చూస్తారు కదా అసలు టయానికి నాకు అన్నీ వచ్చేస్తాయని. చూసారా ప్రియదేవుని బిడ్డలారా, ఆ కుమార్తె ఎంతగా నమ్ముతుందో తండ్రిని. చూసారా ప్రియదేవుని బిడ్డలారా, చిన్న బిడ్డ ఎంతగా విశ్వసించిందో, ఆ తండ్రి మీద ఎంత పూర్తి నమ్మకం ఆ బిడ్డకుందో తెలుసా? అందుకే ఆ స్నేహితులతో చెప్తుంది, ఎందుకులే నాకు అన్నీ ఉన్నాయి, నేను అన్నీ కలిగి ఉన్నానని ఎంతో ధైర్యంతో భరోసాగా చెప్తూ ఉంది. ఈరోజున నేను తండ్రితో చెప్తున్నావు, ప్రభా నాకు ఈ అవసరం ఉందయ్యా, నా జీవితంలో ఈ కార్యం జరగాలి అని నువ్వు అడుగుతున్నావు. మరి ఎందుకు దేవుని మీద నువ్వు పూర్తి విశ్వాసాన్ని ఉంచలేకపోతున్నావు? దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి అనగా కార్యము చేయువానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. దేవుని మాటలు నిరర్ధకము కావు ప్రియదేవుని బిడ్డలారా. నువ్వు నమ్మి చూస్తే నీ జీవితంలో కొంత ఆలస్యమైనప్పటికీ ఖచ్చితంగా సంపూర్ణమైన కార్యమును దేవుని నుండి నువ్వు పొందుకుంటావు. అంటే నువ్వు పొందుకోవట్లేదంటే దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసము, దేవుని మీద సంపూర్ణమైన నమ్మకము నీకు లేదని అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ రోజైనా దేవుని నువ్వేదైతే అడుగుతున్నావో అది పొందుకొని ఉన్నానని నువ్వు నమ్మితే ఖచ్చితంగా నువ్వు దేవుని కార్యమును చూస్తావు. దేవుడట్టి ధన్యత నీకు ఇవ్వాలని మనసారా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమగల దేవ, కృపగల మా యేసయ్య, మరొక దినాన్ని మా జీవితంలో అనుగ్రహించి చక్కని వాక్య ధ్యానములు చేయడానికి మాకు సమయమునిస్తున్నావు, అవకాశమునిస్తున్నా నీకు స్తోత్రాలు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతున్నారో వాటిని పొందుకొని ఉన్నామని నమ్మమని నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి.
మాలో ఇంకా విశ్వాసము, మాలో ఇంకా సంపూర్ణమైన విశ్వాసం లేనట్లయితే మీ సహాయాన్ని మేము కోరుతూ ఉన్నాం. ఈ మాటలు ఎంతమంది అయితే నీ బిడ్డలు వింటూ ఉన్నారో పూర్తి నమ్మకము, పూర్తి విశ్వాసము, నీ అందరి పూర్తి భరోసా మాకు అనుగ్రహించమని మనసారా కోరుతూ ఉన్నాము ప్రభా. నీ బిడ్డలందరి జీవితాలలో గొప్ప కార్యాలు వారు చూడాలి. ఏదైతే నాయనా వారు అనుకుంటున్నారో, ఏదైతే ఆశిస్తున్నారో నీ నుండి ప్రతి బిడ్డ ఒక గొప్ప కార్యాన్ని నీ నుండి పొందుకొనును గాక. దానికి ముందుగా నీ మీద విశ్వాసము, నీ మీద నమ్మకము, నీ మీద గొప్ప నాయనా భరోసాను బిడలుంచడానికి సహాయం చేయండి. నాయన నీ యొద్దకు వచ్చి వారిని ఏమాత్రం త్రోసివేసే దేవుడవు కాదు. ప్రార్థించే ప్రతి ప్రార్థనకు జవాబునిస్తానన్నావు ప్రభా. మా హృదయాలు, మా జీవితాలు సరిచేసుకొని యథార్థముగా ప్రవర్తిస్తూ నీ సన్నిధిలో అడిగి వాటిని పొందుకునే కృపను మాకు దయచేయండి. ఈ దిన వాక్య ధ్యానం కొరకు నీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియచేస్తూ నీ బిడ్డలందరి జీవితంలో గొప్ప కార్యముని దినాన్ని మీరు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్కి దేవుడిచ్చినటువంటి భూమి ఇదే. 2 ఎకరాల 16 సెంట్ల స్థలాన్ని క్రైస్ట్ టెంపుల్ పేరు మీద దేవుడు మనకు అనుగ్రహించారు. ఇదే స్థలంలో మహిమాన్విత దేవుని సంఘాన్ని నిర్మించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. గతించిన కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. పర్మిషన్స్ ఆల్రెడీ గ్రాంట్ అవుతున్నాయి. ఇదే స్థలంలో సుమారుగా 10,000 మంది పట్టేటువంటి ఒక మహిమాన్విత సంఘం నిర్మించబడబోతూ ఉంది. కావున మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి ఈ యొక్క సంఘం కొరకు, ఈ కన్స్ట్రక్షన్ కొరకు ప్రార్థన చేయండి. ఈ మందులు అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది సత్యవాక్యాన్ని వినాలి, దేవుని శక్తిని ప్రత్యేకంగా అనుభవించాలి. ఇప్పటి వరకు ఈ ల్యాండ్ వాస్తవానికి పొలాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ పొలంలో సుమారుగా 4 అడుగులు ఈ మట్టిని పూడ్చడం జరిగింది. ఆ తదుపరి ఒక ప్రత్యేకమైన కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మరు, ఆ తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్ మనం చూస్తున్నాం. ఆ దేవుని మహాకృపను బట్టి నీటి కొరకు ప్రార్థన చేసినప్పుడు చక్కటి నీటిని, మంచి నీటిని దేవుని అనుగ్రహించారు. తక్కువ లోతులోనే దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుని బట్టి కుటుంబాలతో అందరూ ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు మీరు ప్రేరేపిస్తున్నట్లయితే యోగ్యమైన పరిచర్యకు మీ ప్రేమపూర్వకమైన విరాళాలను పంపించండి. కట్టడం కట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతా ఉంది. అందుని బట్టి దేవుని మీద ఆధారపడి మేము సేవను జరిగిస్తున్నాం. ఏమి విదేశీ సహకారాలు లేవు. దేవుని సేవ మీద ఆధారపడి సేవను ముందుకు నడిపిస్తున్నాం. కాబట్టి మీ కుటుంబం తరపున ఒక శ్రేష్టమైన కానుకను దేవుని మందిరం నిర్మాణం కొరకు మీరు విత్తండి. తద్వారా గొప్ప పంటను మీరు కోస్తారు. నిజంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవిస్తారు. ఈ పరిచర్యలో 1900కు పైగా బాప్తిసాలు తీసుకుని వారు దేవునికి కృపలో నడుస్తున్నారు. మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం కోసం ప్రార్థన. దేవుని చిత్తం అయితే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఈ యొక్క మెయిన్ శాంక్చురీని కట్టడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని ద్వారాలు తెరవబడినట్లు ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే 31 ఆ తర్వాత జనవరి ఆరాధన ఇక్కడ జరిగించాలని ఆశపడుతున్నాం. ప్రార్థన చేయండి, సహకరించండి. దేవుని ప్రత్యేకంగా దీవించును గాక. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ యొక్క మందిరం కొరకు విరాళం ఇస్తానన్నటువంటి వారు కింద ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఈ అకౌంట్ డీటెయిల్స్ కూడా ముందు పెడుతున్నాను. దయచేసి ఆలోచన చేసి, ప్రార్థన చేసి దేవునికి మందిరం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ విజయవాడ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.